శివాయ. గైస్, నేను యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో, సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను శివమాల వేసుకున్న తర్వాత చాలామంది ఆడవాళ్ళు నన్ను అడిగారనమాట. ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చా మాల, ఎన్ని రోజులు వేసుకోవచ్చు, ఎలా వేసుకోవచ్చు, మనకు కుదురుతుందా వేసుకోవడం, ఎలా పాటించాలి నియమాలు, ఇలా అంతా చాలా డౌట్స్ అడిగారు కదా. సో ఈ వీడియో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం. ఇంత చేయాలి, ఇలానే చేయాలి అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను గైస్. ఎందుకంటే నేను జస్ట్ నాకు తెలిసిన పూజారులని వాళ్ళని కనుక్కొని చేశానన్నమాట. ఇది అంటే ఆడవాళ్ళు బేసిక్గా కుదిరితే 21 రోజులు తీసుకోవచ్చు, కుదరకపోతే 11 రోజులు తీసుకోవచ్చు అని నాకు మా పూజారి గారు చెప్పారనమాట. అందువల్ల నాకు 21 రోజులు కుదరలేదు. ఈ కార్తీక మాసంలో 11 రోజులు కుదురుతుంది అని అనుకోవడమే 11 రోజులు తీసుకోవాలని అనుకున్నాను అనమాట. తీసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా డౌట్స్ వచ్చాయి, ఇంట్లో వాళ్ళ నుంచి కానీ బయట నుంచి కానీ. అందరూ ఆడపిల్లవు కదమ్మా, ఎందుకు వేసుకోకూడదేమో అన్నట్లే చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. నాకు కూడా బేసిక్గా చాలా క్వశ్చన్సే ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ నేను చాలా ఫోర్స్ఫుల్గా లేదు, నేను ఖచ్చితంగా శివమాల వేసుకుంటాను, కొంచెం మనశాంతి ఉంటుంది అన్నట్లే అనుకున్నాను అనమాట. అందుకని నాకు తెలిసిన ఒక 4-5 పూజారులని నేను కానీ మా అన్న కానీ కనుక్కున్నాం అనమాట. వేసుకోవచ్చా అంటే బంగారంగా వేసుకోవచ్చు. 11 రోజులు మన ఆడవాళ్ళకి మెన్సెస్ ఉంటాయి కదా, వాటికి దగ్గరగా లేకుండా రోజులు చూసుకొని వేసేసుకుంటే ఏం కాదు, వేసుకోవచ్చు అని అన్నారు. ఇంకా ఆటోమేటిక్గా బట్టలు కొనేసుకున్నాను. ఇంకా అంతే, స్టార్ట్ చేసేయాలనుకున్న రోజు ఫస్ట్ డే ఎలా స్టార్ట్ చేసాము అనేది డౌట్ ఉంటుంది కదా. గుడికి వెళ్ళాను. గుడిలో నేను, మా అన్న, ఇంకా మా తమ్ముడు, ఇంకొక ఫ్రెండ్, మేము 4 కలిసి వేసుకున్నాం అనమాట. గుడికి పొద్దున్నే వెళ్ళిపోయి మనం ఏదైతే మాల ఉంటాయో అన్నీ ముందే తీసేసుకుంటాం ఆటోమేటిక్గా. బయట ఎక్కడైతే బట్టలు దొరుకుతాయో అక్కడే మాలకు సంబంధించినవి కూడా దొరుకుతాయి. అవి తీసుకెళ్ళి గుడిలో ఇంకా పూజ చేపించి అభిషేకం చేయించి మాల అక్కడున్న పూజారితోనే వేయించేసుకుంటాము. పూజారి వేసేస్తారనమాట. వేసిన తర్వాత నుంచి ఇక నియమాలు స్టార్ట్ అవుతాయి. ఎవ్రీడే పొద్దునే లేవాలి, చన్నీళ్ళతోనే తలస్నానం కంపల్సరీ రోజు చేయాలి. ఇక నేను పాటించే నియమాలు అందరికీ కుదురుతాయో లేదో తెలియదు, బట్ ఇలా పాటిస్తే బాగుంటుంది అని, అంటే ఒక మంచి లైఫ్ అలవాటు అవుతుంది అని అనమాట. అంటే ఎలాంటి లైఫ్ అయినా అలవాటు అవ్వాలని. అంతే, ఇప్పుడు మనం రోజు బెడ్ మీద పడుకుంటాం. ఈ 11 రోజులు నేను కట్టిక నేల మీద పడుకున్నాను. చాప వేసుకోవచ్చు అంటారు, కానీ కుదిరినంత వరకు నేను చాప లేకుండా దుప్పటి లేకుండా అలానే పడుకున్నాను అనమాట. పొద్దునే లేవడం, తలస్నానం చేయడం, షాంపూ, హెయిర్ కండిషనర్ ఏం అప్లై చేయలేదు, ఊరికే తలస్నానం చేయడం. కనీసం మొహానికి సోప్ కూడా పెట్టలేదనమాట. ఇంకా ఈ సుండి పిండి పెట్టొచ్చు అన్నారు కానీ నాకు అలవాట్లేదని అది కూడా పెట్టలేదు. 11 days సోప్ కానీ షాంపూ కానీ ఏది అలవాట్లేదు. పైగా చెప్పులు వేసుకోకుండా ఉండాలి. అండ్ మనకి ఫుడ్ మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు స్నాక్స్ అలా తింటూ ఉంటాం కదా, అలా ఉండదన్నమాట ఇక్కడ. అలా కుదరదు. మనకు కుదిరినంత వరకు పొద్దునే అల్పాహారం తీసుకోవాలి, నైట్ అల్పాహారం తీసుకోవాలి. భిక్ష మాత్రం మధ్యాహ్నం ఒక్క పూటే తీసుకోవాలి. అలా నేను 11 days కంటిన్యూస్గా చేశాను. మీరు ఇక్కడ చూసినట్టు Day 1 to Day 9 వరకు వీడియోస్ ఉన్నాయన్నమాట. పూజ మేము ఇంట్లో కూడా పీఠం పెట్టుకున్నాం అనమాట. రోజు కంపల్సరీ మార్నింగ్ లేచి పూజ చేసి తర్వాత గుడికి వెళ్ళే వాళ్ళం అనమాట. మధ్యలో కార్తీక పౌర్ణమి వచ్చింది కదా, ఆ రోజు 365 ఒత్తులు కూడా వెలిగించాము. ఆ రోజు ఇప్పుడు ఎవరికైనా ఫాదర్ లేకుండా ఉండుంటే, అదే పెద్దవి అవి జరగలేదు అనుకుంటే సాలగ్రామం అని ఒక రాయి తీసుకెళ్లి గుడిలో ఇచ్చేయచ్చు అనమాట. అలా కూడా ఇచ్చాము మేము. ఆ తర్వాత ఇంకా ఆ రోజు నేను భజనకి అటెండ్ అయ్యేదాన్ని. నేను, మా అన్న, మా అమ్మమ్మ ఇలా భజనకి వెళ్ళే వాళ్ళం అనమాట. అయ్యప్ప స్వామికి భజన చేసేవాళ్ళు పైన. అక్కడ కూర్చొని భజన చేసేవాళ్ళము. 10వ రోజు ఇరుముడి వేస్తారనమాట. ఇరుముడి అంటే మళ్ళీ మనకి పూజారి దగ్గరికి వెళ్ళి కూర్చొని పూజ సామాన్లు షాప్లో అడిగితే ఇరుముడి సామాన్లు మొత్తం వాళ్ళే కట్టేసి ఇచ్చేస్తారనమాట. నేను కూడా అలా బయట తీసుకున్నాను. అలా ఇరుముడి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ అందరూ నాకు బియ్యం వేశారు. అక్కడ మీరు చూసినట్టు అక్కడ మొత్తం బియ్యం వేసి నా మెడలోకి దండేసి పూజారి మొత్తం పూజ చేసి నా నెత్తిన పెట్టారు. నేను 11 రోజులు మాలేసుకున్నాను కాబట్టి 11 రోజులు నాతోటి 11 ప్రదక్షిణలు చేపించారు. తర్వాత ఇరుముడి పెట్టుకున్న తర్వాత చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, ఇరుముడి కట్టుకున్న తర్వాత శ్రీశైలం అలా ఏదైనా ఒక జ్యోతిర్లింగానికి వెళ్ళి అక్కడ శివయ్యకి వేసుకున్న మాల అన్నట్టుగా చూపించేసి వచ్చేసి మనం ఎక్కడైతే మాల వేసుకున్నామో అదే గుడిలో తీస్తే బాగుంటుంది, తీయాలి అన్నట్టుగా నేను పాటించింది అదనమాట. కాకపోతే నాకు శ్రీశైలం వెళ్ళేదానికి నాకు కుదరలేదనమాట. కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి నేను 11వ రోజు ఇరుముడి కట్టుకున్న తర్వాత పొద్దున్నే 12వ రోజు పొద్దున్నే గుడికి వెళ్ళేసి అభిషేకం చేయించేసి
ఇరుముడి మాల మళ్ళీ సేమ్ అక్కడే పూజారితోటి రిమూవ్ చేయించేసాను. మాల విసర్జన చేసిన తర్వాత అక్కడ ఒక రావి చెట్టు ఉంది, రావి చెట్టు మీద అలా తీసుకెళ్ళి వేయించేశారనమాట నాతోటి మాల. ఆ తర్వాత మనకు అప్పుడే బట్టలు పెట్టున్నారు, నాకైతే బట్టలు పెట్టారు. ఇంటికి వచ్చి తలస్నానం చేసి బట్టలు కట్టుకొని పరమాన్నం ఆ ఇరుముడిలో కొంచెం బియ్యం ఇచ్చారనమాట, వాటితో పరమాన్నం వండుకొని అది దేవుడి దగ్గర పెట్టి తినేసాను. అంతే, అయిపోయింది నా దీక్ష. ఆడవాళ్ళు వేసుకోవచ్చు అని నాకు తెలిసిందనమాట. నేను చేసింది, నేను పాటించింది అలా అనమాట. ఇది దేవుడి మీద భక్తితో మాత్రమే చేయగలిగాను నేనైతే. అంటే లైక్ కొంచెం రెగ్యులర్ లైఫ్కి చాలా డిఫరెంట్గా ఉండింది, నిజంగా చెప్తున్నాను గైస్. ప్రశాంతంగా 11 రోజులు నేను పొద్దున 8 గంటలకి నా పని మొత్తం అయిపోయింది. అసలు ఏ పని లేదు ఇంకా చేసేదానికి కూడా. మొత్తం క్లియర్గా చేసేసుకునేదాన్ని, నైట్ తొందరగా పడుకునేదాన్ని, ఒక అలవాటు పడిన జీవితం వచ్చేసింది అనమాట. చాలా బాగుండింది 11 రోజులు నాకు. ఇందులో ఎలాంటి తప్పులున్నా నన్ను క్షమించండి, నాకు తెలిసినంత వరకు ఇది జస్ట్ నేను పాటించిందంతే. ఇలానే చేయాలి అని నేను ఎక్కడ చెప్పట్లేదు. సో మీరు ఒకవేళ వేయాలనుకుంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే ముందుగా మీకు తెలిసిన పూజారులు మీ వాళ్ళు ఉంటారు కదా, సంప్రదించండి, మీ ఇంట్లో మాట్లాడి తీసుకోవచ్చు శివమాల అని నేనైతే చెప్పగలను. అంతే గాయస్, థ్యాంక్ యూ. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నా వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తాయని అయితే నేను చెప్పగలను.